ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఇది డే 18th. నేను 16 స్టేట్ విండో చేస్తున్నాను. 16 అవర్స్ ఫాస్టింగ్, 8 అవర్స్ ఈటింగ్ విండో. నా ఈటింగ్ విండో వచ్చేసి మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 o'clock. ఈరోజు మార్నింగ్ 9 o'clockకి ఫస్ట్ అయితే వెజిటేబుల్ జ్యూస్ తోటి నా ఫాస్ట్ని బ్రేక్ చేశాను. వెజిటేబుల్ జ్యూస్ అంటే దీనిలో అన్ని రకాల వెజిటేబుల్స్ ఏమీ యాడ్ చేయలేదు. కీరా, బీట్రూట్, ఒక టమాటో యాడ్ చేసి తీసుకున్నాను ఈ జ్యూస్ని. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా చేసుకుంటాను వెజిటేబుల్ జ్యూస్ని. ఈరోజు అయితే బీట్రూట్, కీరా జ్యూస్ చేసుకున్నాను. ఒక చిన్న టమాటా కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకొక రోజు అన్ని రకాలు వేస్తాను, క్యారెట్ అవన్నీ వేస్తాను. నా చాయిస్, అంటే ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ని బట్టి చూస్ చేసుకుంటాను అనమాట వెజిటేబుల్ జ్యూస్ అనేది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అంటే 9:30కి ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే మల్టీగ్రెయిన్ పిండి ఉంది. దానిలోకి ఈరోజు కొన్ని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, క్యారెట్ తురుము యాడ్ చేసుకుని ఒక ఊతప్పం లాగా వేసుకుందాం అనుకుని అది ప్రిపేర్ చేసుకుంటున్నాను. నాకు వెజిటేబుల్ జ్యూస్లో క్యారెట్ మిక్స్ చేశాను కాబట్టి దాన్ని ఇక్కడ దోశలోకి తీసుకుంటున్నాను. అంటే నా అవైలబిలిటీని బట్టి అని చెప్పాను కదా. ఈరోజు అయితే ఊతప్పం తీసుకుంటున్నాను. దానిలోకి ఈరోజు కోకోనట్ చట్నీ చేసుకున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి అయితే అది తీసుకున్నాను. రోజులో అయితే వన్ డే వీడియో మిస్ అయింది. అంటే నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియో పోస్ట్ చేయలేదు. అది కూడా నేను ఖాళీగా ఉన్న రోజు ఇంకొకటి ఎక్స్ట్రా వీడియో కూడా పోస్ట్ చేసేస్తాను. వీలైతే ఈరోజు కానీ, లేకుంటే ఒక 1 or 2 daysలో పోస్ట్ చేస్తాను. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఏదైనా బిజీగా ఉంటే ఈవినింగ్ టైము మిస్ అవుతుంది. ఇంకా దానివల్ల గ్యాప్ వస్తుంది. గ్యాప్ అంటే ఎక్కువ గ్యాప్ తీసుకొని ఎప్పుడన్నా వీక్లీ వన్స్ ఒక్కసారి, లేకపోతే 10 daysకి ఒకసారి అలా ఎప్పుడైనా గ్యాప్ వస్తే 2 వీడియోలు ఒకరోజే పోస్ట్ చేస్తాను. ఈరోజు అయితే టైం సరిపోదని చెప్పేసి ఒక వీడియోనే పోస్ట్ చేస్తున్నాను. ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి ఈరోజు మిక్స్డ్ దాల్ కిచిడి చేస్తున్నాను. ఇందులో రైస్ ఏమీ యాడ్ చేయట్లేదు. నార్మల్గా గోధుమ రవ్వ, అదే బన్సీ రవ్వ ఉంటుంది కదా, అది ఇంకా అన్ని రకాల పప్పులతో కిచిడీ లాగా ప్రిపేర్ చేసుకుని తీసుకున్నాను. ఈ రెసిపీ కావాలంటే లింక్ ఇస్తాను, ఛానల్లో ఉంది, చెక్ చేయండి. మిక్స్డ్ దాల్ కిచిడీ అని కొడితే వస్తుంది. నేను రైస్ అంటే తగ్గిస్తున్నానని చెప్పాను కదా, 1 or 2 తీసుకుందాం అనుకున్నానని చెప్పాను కదా వీక్లీ. ఇంకా ఇట్లా మిక్స్డ్ దాల్ కిచిడీస్ ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. అందులో అన్ని రకాల పప్పులు వేసి చేసుకునే ఆ రోజు తీసుకున్న రోజు నాకు అసలు చాలా హెవీగా అనిపిస్తుంది. ఇంకా ఈవినింగ్కి ఆకలి కూడా వేయదు. ఓన్లీ పప్పు అంటే ఆకుకూర పప్పు అట్లా కర్రీలాగా తీసుకున్న రోజు ఏమో నార్మల్గానే ఉంటుంది. ఇట్లా ఏదైనా కిచిడీ లాగా ప్రిపేర్ చేసుకున్న రోజు స్టమక్ చాలా హెవీగా అనిపించేస్తుంది. ఇంకా 3 o'clock టైంలో ఒక ఆరెంజ్ జ్యూస్ అయితే తీసుకున్నాను. యాక్చువల్గా ఆరెంజ్ జ్యూస్ కూడా తీసుకునేదాన్ని కాదు, నాకు కిచిడీ చాలా హెవీగానే ఉంది. బట్ ఎక్కువ తీసుకోకుండా ఒక 1/2 glass తీసుకున్నాను ఆరెంజ్ జ్యూస్ అయితేను. ఏదో ఒక ఫ్రూట్ తీసుకోవాలి డైలీ అని చెప్పేసి. ఇంకా ఈవినింగ్ 5 o'clock నా డిన్నర్ టైము. అందులోకి అయితే ఈరోజు ఓట్స్ ఇంకా కొన్ని డ్రై నట్స్ వేసి స్మూతీ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. ఇందులో చియా సీడ్స్ కూడా యాడ్ చేసుకున్నాను. చియా సీడ్స్ ఇలా తీసుకోకపోతే మాత్రం డైలీ వాటర్లో అయితే ఒక స్పూన్ చియా సీడ్స్ ఏదో ఒక టైంలో యాడ్ చేసుకుని, అదే కొంచెం సేపు నానబెట్టుకుని యాడ్ చేసుకుని తీసుకుంటున్నాను. డైలీ చియా సీడ్స్ అయితే 1 or 2 spoons అయితే తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్